ఆల్మట్టి డ్యామ్ కి వరద పోటెత్తుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతూ ఉండటంతో జలాశయాలు నీటితో కలకల్లాడుతున్నాయి. ఆల్మట్టి డ్యాంలోకి వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టం 129 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100 టీఎంసీ నీటితో ఆల్మట్టి డ్యాం కలకల్లాడుతోంది. నీరు భారీగా వస్తూ ఉండటంతో 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. 65,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నట్లుగా అధికారులు చెప్పారు. జూరాల డ్యాం కూడా నీటితో నిండుకుండలా ఉంది. ఈ డ్యాంలో ఇప్పటికే 7.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయాలు నిండటంతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 1,950 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. నెట్టెంపాడు లిఫ్ట్కి 750 క్యూసెక్కులు, భీమా 2 లిఫ్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. నారాయణపూర్ జలాశయం కూడా నీటితో కలకల్లాడుతోంది. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 37.6 టీఎంసీలు కాగా 28 టీఎంసీల నీరు చేరింది. జలాశయంలోకి 65,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు శ్రీశైలానికి 2,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. తుంగభద్రకి కూడా వరద పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 35 టీఎంసీలకు చేరుకుంది.